పద్మే సమిత్రశతపత్రగతాళివర్గాః హర్తుం శ్రియం కువలయస్య నిజంగలక్ష్మ్యా భేరీ నినాదమివ బిభ్రతి తీవ్రనాదం శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. ఇది శ్రీ వెంకటేశ సుప్రభాతంలోని 12వ శ్లోకం. పద్మేశమిత్రశతపత్రగతాళివర్గాః. ఈ పద్మములు ఉన్నాయి చూసారా, ఇవి సూర్యుని చేత వికసించబడినవి. పద్మేశమిత్ర శతపత్ర గతాళివర్గ, ఆ 100 రేకులు అంటే అనేక రేకులు గల ఆ పద్మములు వికసించినాయి. వాటిని ఆశ్రయించుకొని ఉన్నటువంటి తుమ్మెదలు గతాళివర్గాః అంటే ఆ తుమ్మెదల గుంపులు ఏం చేసినాయంటే పైకి లేచినాయి. వాటి యొక్క దేహ కాంతితోటి కలువల యొక్క కాంతిని హరించి వేసినాయి. అంటే కలువలు నల్లగా ఉంటాయి, అవి ఉదయిస్తూనే సూర్యుడు ఉదయిస్తూనే అవి ముక్కులించుకుంటాయి, సూర్యోదయం అయితేనే ముక్కులించుకుంటాయి. ఈ తుమ్మెదలు లేచి ఝంకారం చేసి భేరి నినాదం మోగిస్తున్నట్టుగా ఉన్నాయి, కలువల యొక్క కాంతిని హరించి వేసినాయి. ఇది చూడటానికి బాగుంది, వర్ణించటానికి బాగుంది, కానీ దీంట్లో అంతరార్థం ఏమన్నా ఉందా? ప్రకృతి వర్ణనైనా? ఈ కమలాలు ఉన్నాయి కదా, పద్మాలు, అవి ఎక్కడుంటాయి? సరస్సులో ఉంటాయి. మన దేహంలో కూడా ఒక 7 పద్మాలు ఉంటాయి. వాటిని చక్రాలు అంటారు. మూలాధార చక్రము, స్వాధిష్టాన చక్రము, మణిపూర చక్రము, అనాహత చక్రము, విశుద్ధ చక్రము, ఆజ్ఞా చక్రము, సహస్రార చక్రం ఇక్కడ ఉంటుంది. మూలాధార చక్రము వెన్నెముక కింది భాగంలో ఉంటుంది. యోగులు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క సాధన ద్వారా వీటిని వికసింపజేసుకుంటారు. జ్ఞాన ప్రసరణ జరిగితే భగవంతుని అనుగ్రహంతో కఠిన నియమ నిబంధనలతోటి ఈ పద్మములు వికసించబడతాయి. వికసించబడినటానికి గుర్తు ఏంటంటే ఆ తుమ్మెదలు భక్తితత్వము, యోగ తత్పరత అది బయటికి ప్రతిఫలిస్తుంటుంది. ఇవి ఏం చేస్తున్నదంటే ఇది కలువల యొక్క కాంతిని హరించి వేస్తున్నాయి. మరి ఇక్కడ కలువలేంటి అంటే ఇంద్రియములు. ఇంద్రియములు ఏం కోరుకుంటాయి? విషయానుభవం కోరుకుంటాయి. ఎప్పుడైతే ఈ పద్మములు వికసించినాయో ఆ ఇంద్రియములు ముకుళించినవి, విషయానుభవమైనటువంటి ఆసక్తి పోయింది. అటువంటి భక్తులు, యోగులు నీ యొక్క ద్వారంలో నిలిచి నీ యొక్క దర్శనానికి వేచి ఉన్నారు స్వామి అని ఈ యొక్క శ్లోకానికి అర్థం. శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం. శేషాద్రి శేఖర విభో అంటే, శేషాద్రి అంటే మా యొక్క సాధన. మేము కొండను ఎక్కుతున్నాం కదా, ఆ యొక్క సాధననే ఈ శేషాద్రి. శేఖర, శేఖర అంటే మా యొక్క గమ్యం, అది ఆ శిఖరాన్ని చేరుకోవటం అంటే నిన్ను చేరుకోవటం, నీ పాదాల వద్దకు చేరు. విభో అంటే నీవు విభుడవు, సర్వ లోకాలకు నీవే విభుడవు. నీవు అక్కడ వచ్చినాక మాకు ఏమి నువ్వు కలుగజేస్తావు? ఆనందాన్ని కలుగజేస్తావా? స్వర్గాన్ని ఇస్తావా? ముక్తిని ఇస్తావా? ఉత్తమ జన్మలను ఇస్తావా? నీవు విభుడవు, నీ యొక్క ఆధీనంలో ఉంటుంది అని దీని యొక్క భావం. స్వస్తి.